నమస్కారం. సత్య న్యూస్ కు స్వాగతం. నా పేరు సాయి. ముందుగా సత్య న్యూస్ ముఖ్యాంశాలు. ఈ నెల 4వ తేదీన జిల్లాకు రానున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏర్పాట్లలో అధికారులు బిజీ. ప్రజా సమస్యల పరిష్కారం కోసం జన్మభూమి కార్యక్రమం 3వ విడత జన్మభూమి కార్యక్రమం ముక్తినూతలపాడులో ప్రారంభం. జిల్లాలోని అన్ని వర్గాల వారు సుఖశాంతులతో వర్ధిల్లాలని ఎంపీ వైవి సుబ్బారెడ్డి ఆకాంక్ష. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 4వ తేదీన ప్రకాశం జిల్లా పర్యటనకు రానున్నారు. ఈ మేరకు అధికారులకు సమాచారం అందింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారు. గతంలో పర్యటించిన ప్రాంతాలలో కాకుండా కొత్త ప్రాంతాలలో చంద్రబాబు పర్యటిస్తారని తెలిసింది. చంద్రబాబు పర్యటనని విజయవంతం చేసేందుకు అధికారులు, పార్టీ క్యాడర్ బిజీగా ఉన్నారు. రాష్ట్రాభివృద్ధి ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర రవాణా మరియు రోడ్లు భవనాల శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ అభివృద్ధి పథకాల గురించి సిద్ధా మీడియాకు వివరించారు. అందరికీ ముందుగా నూతన సంవత్సరం సంక్రాంతి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ అనేక సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ ఎక్కడ కూడా వెనక్కి తగ్గకుండా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అన్నిట్లో కూడా భారతదేశంలో 29 రాష్ట్రాల్లో కూడా ఎక్కడ జరగని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ ప్రజల్లో తీసుకెళ్తున్నాం. రాష్ట్రం పరిస్థితి తెలుసు. మనకి రాష్ట్రం ఎడదీసేటప్పుడు కనీసం మనకొక పద్ధతి ప్రకారం చేయకుండా చాలా ఇబ్బందుల్లో ముందుకు పంపించారు. అయినప్పటికీ కూడా రాజధాని లేకపోయినా మనకి బడ్జెట్ 17,000 కోట్ల రూపాయలు షార్టేజ్ ఉన్నప్పటికీ ఇటు రైతు రుణమాఫీ కానీ అట్లనే పెన్షన్స్ కానీ అదేవిధంగా రిటైర్మెంట్ వయసు పెంచడం కానీ డ్వాక్రా మహిళల రుణమాఫీ కానీ సుమారు ప్రమారమి 46,000 కోట్ల రూపాయలు సంక్షేమ కార్యక్రమాలకి మనం తీసుకుని ముందుకు పోవటం జరిగింది. ఇదే కాకుండా రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధి చేయాలని ఒక ధ్యేయంతో ముఖ్యమంత్రి గారు ఇటు చైనా కానీ సింగపూర్ కానీ అటనే జపాన్ అన్ని కంట్రీస్ నుంచి కూడా ఇన్వెస్టర్స్ని ఇన్వైట్ చేయటం, దాంట్లో భాగంగా కూడా కొన్ని పరిశ్రమలు నెల్లూరు సమీపంలో కానీ కొన్ని విశాఖపట్నంలో కానీ కొన్ని అనంతపురంలో కానీ కొన్ని కడప ఏరియాలో కూడా రావటం జరిగింది. ఈ మధ్యకాలంలో మనకి దొనకొండ కూడా ఒక చైనా బృందం కూడా ఇక్కడికి వచ్చింది. ఎస్సీ కార్పొరేషన్ ను మరింత బలోపేతం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహకారంతో కృషి చేస్తానని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్ రావు అన్నారు. ఎస్సీ కార్పొరేషన్ ను బలోపేతం చేసేందుకు 1000 కోట్ల బడ్జెట్ ను కేటాయిస్తామని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో గతంలో ఎస్సీ కార్పొరేషన్ను నిర్లక్ష్యం చేసిన సందర్భాలు ఉన్నాయని, మళ్లీ అవి పునరావృతం కాకుండా దళితులందరూ అభివృద్ధి సాధించేందుకు అర్హులైన ప్రతి లబ్ధిదారునికి కార్పొరేషన్ ఫలాలు అందజేయాలన్న లక్ష్యంతో పనిచేస్తానన్నారు. 15-16 సంవత్సరానికి 14,000 మంది లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగిందని, వారందరికీ బ్యాంకర్ల ద్వారా రుణాలు అందజేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతామన్నారు. 3 లక్షల మంది లబ్ధిదారులను ఎంపిక చేసి వారి జీవితాలలో మార్పులు తీసుకొస్తామన్నారు. ఈ సందర్భంగా పలువురు జూపూడిని కలిసి అభినందించారు. దీన్ని తిరిగి మళ్ళా ఒక సువర్ణ అవకాశంగా మలుచుకునే క్రమంలో ఈ 1000 కోట్లే కాదు, అవసరమైతే ఇంకొక 2,000 కోట్లైనా ఇద్దాం, దీన్ని జాగ్రత్తగా నడపండి, ప్రతి దళిత కుటుంబం ఆన్ పార్ విత్ ద రెస్ట్ ఆఫ్ ద సొసైటీ ఎదగాల్సిన అవసరం ఉందని చంద్రబాబు నాయుడు గారు వెల్ఫేర్ స్టేట్ ఎలా నిర్మించాలి, ఈ రాష్ట్రంలో
మిగతా సొసైటీ డెవలప్ అయ్యే క్రమంలో దళితులు కూడా ఎలా డెవలప్ కావాలి, వీళ్ళకి కావాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమాల్ని దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేయమని చెప్పడం జరిగింది. ఆ క్రమంలోనే 2014, 15, 15, 16లో కొంత వర్క్ జరగటం, ప్రత్యేకంగా 15, 16లో దాదాపు 76,000 మంది బెనిఫిషియరీస్ని ఈ రకరకాల స్కీముల ద్వారా సెలెక్ట్ చేయడం జరిగింది. సెలక్షన్ ప్రాసెస్ స్టిల్ ఈజ్ గోయింగ్ ఆన్. నెక్స్ట్ జరిగే ఈ బెనిఫిషియర్స్ లిస్ట్ ఇంకొక 3 ఇంతలు దీన్ని పెంచబోతున్నాం. దాదాపు ఒక 3 లక్షల మంది బెనిఫిషియరీస్ని ఈ రాష్ట్రంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా వాళ్ళ లైఫ్ స్టైల్ మారే విధంగా వాళ్ళు కూడా వాళ్ళ కాళ్ళ మీద నిలబడి, ఉదాహరణకి ₹1,00,000 లోన్ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా తీసుకుంటే 60,000 రూపాయల సబ్సిడీ, 40,000 రూపాయలు బ్యాంకు రుణం లోన్. బ్యాంకు కూడా ఇవ్వకపోతే ఈ లోను ఇచ్చిన సబ్సిడీ గందరగోళం, మధ్యలో మీడియేటర్స్, బినామీస్. సో ఈ మీడియేటర్స్, బినామీస్ ఇక నుంచి ఎస్సీ కార్పొరేషన్లో ఉండటానికి వీల్లేదు. వీఆర్ గోయింగ్ టు ప్లగ్ ఆల్ ద లీకేజెస్. ఉదాహరణకి ల్యాండ్ పర్చేజింగ్ స్కీమ్ ఫర్ ఎగ్జాంపుల్, దీనిలో ఒక 5 లక్షలకి ఒక ఎకరా భూమిని, ఈ 5 లక్షల్లో 2 లక్షలు సబ్సిడీ ఉంటుంది. మిగతా 3 లక్షలు లోన్ తీసుకునే క్రమంలో లోన్ ఇవ్వడానికి బ్యాంకులు వాళ్ళు ముందుకు రాకపోవటం, ప్రభుత్వమే గ్యారంటీగా ఉండి లోన్ ఇప్పించే మార్గాన్ని. ఉదాహరణకు చదువుకున్నటువంటి అన్ఎంప్లాయిడ్ యూత్, ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్ సాఫ్ట్వేర్ చదివిన విద్యార్థి ఖాళీగా ఉంటే ఈ దేశంలో ఉన్నటువంటి 120 మల్టీనేషనల్ కంపెనీస్ని సాఫ్ట్వేర్ రంగంలో, హార్డ్వేర్ రంగంలో ఉన్న వాటిని ఎస్సీ కార్పొరేషన్ ఐడెంటిఫై చేస్తుంది. ఈ 120 కంపెనీల దిగ్గజాలను పిలిచి, యూ హ్యావ్ ఏ సోషల్ రెస్పాన్సిబిలిటీ, నా దగ్గర అన్ఎంప్లాయీస్ లిస్ట్ ఉంది, వీళ్ళందరూ కూడా దళితులు, వీళ్ళకి స్పెషల్ ట్రైనింగ్ ఒక 6 నెలలు ఇవ్వటం కోసం ఒక్కొక్క విద్యార్థి మీద, అన్ఎంప్లాయిడ్ యూత్ మీద 2 లక్షలు ఖర్చు పెట్టడానికి ముఖ్యమంత్రి గారు అంగీకరించారు. వాళ్ళకి ల్యాప్టాప్ ఇవ్వటం జరుగుతుంది, హాస్టల్ ఫెసిలిటీ ఇవ్వటం జరుగుతుంది, ఫుడ్ ఇవ్వటం జరుగుతుంది. 6 నెలలు ఆ మల్టీనేషనల్ కంపెనీస్ ట్రైనింగ్ లో ఉండి 6 నెలల తర్వాత ఉద్యోగం కూడా వాళ్ళు ఇచ్చే బాధ్యతని ఒక స్పెషల్ ట్రైనింగ్ తీసుకోవడం జరుగుతుంది. స్కిల్ డెవలప్మెంట్, ఇఫ్ ఎనీబడి ఫెయిల్డ్ ఇన్ 10th క్లాస్ ఆర్ పాస్డ్ ఇన్ 10th క్లాస్ ఆర్ ఇంటర్మీడియట్ ఆర్ పాలిటెక్నికల్ ఆర్ డిగ్రీ, ఈ యూత్ను మొత్తాన్ని కూడా ఐడెంటిఫై చేయబోతున్నాం. గ్రామానికి ఎస్సీ కార్పొరేషన్ స్కీమ్స్ కానీ, ఎస్సీ కార్పొరేషన్ మోటివేషన్ కానీ, అవసరమైతే పాంప్లెట్స్, వాల్ రైటింగ్, పోస్టర్స్, అదేవిధంగా డప్పు కళాకారులను కూడా ఎస్సీ కార్పొరేషన్ ఐడెంటిఫై చేసి అవసరమైతే వాళ్ళకి కొంత శాలరీ కూడా ఇచ్చి ఈ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలని ఏ విధంగా ప్రభుత్వం చేయబోతుందో చెప్పబోతా ఉన్నాం. స్పెషల్గా ఎస్సీ కార్పొరేషన్ దగ్గర ఉన్నటువంటి స్టాఫ్ తప్పు. పీవీఆర్ బాలికల హైస్కూల్ పక్కన ఉన్న గడియారం వారి వీధిలోని శ్రీ అనంత కోదండరామ స్వామివారి దేవస్థానం వద్ద 3వ తేదీ ఆదివారం ఉదయం 7 గంటల నుండి శ్రీ సుదర్శన లక్ష్మీ నారసింహ యజ్ఞం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు బొల్లాపల్లి వెంకట సుబ్బారావు, సుబ్బయ్య శర్మ, పాంచాలవరపు రాంబాబు తెలిపారు. ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరారు. సుదర్శన లక్ష్మీ నారసింహ హవనం ధనుర్మాసాన్ని పురస్కరించుకొని ఆనవాయితీగా చేస్తున్నాం. ఈసారి జనవరి 2, 3 అంటే శని ఆదివారాలు ఈ యాజ్ఞిక కార్యక్రమాలని స్మార్త సంప్రదాయ పద్ధతిలో ఆలయం వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. ఈరోజు శనివారం 2వ తారీఖు రోజు సాయంకాలం 6:30 నుంచి ఉపనిషత్తుల పారాయణ, అలాగే వేద పారాయణ, అమంత్రకంగా కలశ స్థాపన జరుగుతుంది. రేపు ఉదయం ప్రాతకాలమే దేవాలయంలో నెలకొన్నటువంటి మూర్తులకి ధనుర్మాస సేవల అనంతరం భక్తుల గోత్రనామాలు చెప్తూ ఉదయం గోసేవ, గోపూజ. మద్దిపాడుకు వచ్చిన పార్లమెంట్ సభ్యులు రాయపాటి శ్రీనివాసరావుని ఆయన స్నేహితుడు పప్పు శ్రీనివాసరావు, సర్పంచి ఉప్పుగుండూరు నాగేశ్వరరావు, వడ్డెంపూడి శ్రీనివాసరావు, రావిపాటి శ్రీనివాసరావు, మనపాటి రామకృష్ణ, మారెళ్ల చిరంజీవి తదితరులు కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. సత్య న్యూస్ లో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. సత్య న్యూస్ కు తిరిగి స్వాగతం. ప్రజల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మభూమి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు నగర కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ తెలియజేశారు. ముఖ్యమంత్రి సందేశాన్ని వినిపించి ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. 2వ విడత జన్మభూమిలో సమస్యలు పరిష్కరించినట్లు తెలిపారు. ఇంకా సమస్యలు ఉంటే ఈ జన్మభూమిలో అర్జీలు నమోదు చేసుకోవాలని కోరారు.
2వ డివిజన్ ముక్తినూతలపాడులో జరిగిన 3వ జన్మభూమిలో నగర కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణతో పాటు అసిస్టెంట్ కమిషనర్ ప్రమీల, స్మార్ట్ వార్డ్ కన్వీనర్ కామేపల్లి శ్రీనివాసరావు, అధికారులు పాల్గొన్నారు. ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని అర్జీలను సమర్పించారు. పనిచేస్తాను, క్రమశిక్షణతో అశుభ్రత గెలుపు సాధించి తీర్చిదిద్దుకోవడం సంపూర్ణంగా వారు మీకు ఈ వార్డులో వ్యక్తిగతంగా వాళ్ళు ఏం చేశారు, ఏం చేస్తున్నారు, అదేవిధంగా ప్రభుత్వ కార్యకలాపాలని ముఖ్యంగా చెట్లు నాటే కార్యక్రమాన్ని అందరికీ లెట్టర్లు ఉండాలి, అందరికి కరెంట్ కరెక్ట్ కావాలి, అందరికీ ట్యాక్స్ వేయాలి, అందరికీ ప్రతినిధి మంచి కుళాయి ఇవ్వాలి, కార్యక్రమాలు ఉన్నాయి. వీటి గురించి చెప్తారు. తర్వాత ఈ విధంగా మనకి స్మార్ట్ ఒంగోలు సాధించాలి అనేది ప్రధాన ఉద్దేశం. దాంతోపాటు మనందరికీ తెలుసు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, స్వచ్ఛ ఒంగోలు. దీనికి సంబంధించి తప్పనిసరిగా మనం చెత్తని 2 బుట్టలుగా విభజించి తడి చెత్తని, పొడి చెత్తని ప్రతి కుటుంబం వాళ్ళు విడివిడిగా ఇవ్వాలి. తడి చెత్త నుంచి ఎరువు, పొడి చెత్త నుంచి మళ్ళీ రీసైకిల్ చేసి అవే వస్తువులు వస్తాయి. చెత్త నుంచి ఎరువు వచ్చేస్తుంది, మనకి కులిపోతుంది కాబట్టి. ప్లాస్టిక్ కాగితాల నుంచి మళ్ళీ ప్లాస్టిక్ కాగితాలు వస్తాయి, పేపర్ నుంచి మళ్ళీ పేపర్ వస్తుంది, అదేవిధంగా గాజు నుంచి మళ్ళీ గాజు వస్తుంది. ఈ విధంగా రీసైక్లింగ్ చేయాలి అంటే గనక తడి చెత్తని, పొడి చెత్తని విడివిడిగా ఇవ్వాలి. ఇది ఈ స్వచ్ఛ ఒంగోలు కార్యక్రమంలో మొదటి అంశం. రెండవది, ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరణ కోసం ప్రత్యేకించిన పుష్ కార్ట్లు, ట్రైసైకిల్ ద్వారా చెత్త సేకరణ చేస్తున్నాము. ఆ చేస్తున్న విషయం గురించి కూడా శానిటరీ ఇన్స్పెక్టర్లు, అదేవిధంగా మీకు నోడల్ ఆఫీసర్లు చెప్తారు. మీకు ఒకవేళ ఎవరికైనా రాకపోయినా, చెత్త బండి రాకపోయినా, ఈ విధంగా 2 బుట్టల్లో ఇవ్వడానికి ఇబ్బందులు ఉన్నా వాటిని గురించి కూడా ఇక్కడ చర్చించాలి. అదే దాంట్లో భాగంగానే స్వచ్ఛ ఒంగోలు భాగంగా 2వ కార్యక్రమం ఏంటంటే ప్రతి ఇంటికి కూడా వ్యక్తిగత మరుగుదొడ్డి ఉండాలి. ఎవరికైనా వ్యక్తిగతంగా మరుగుదొడ్డి లేకపోతే కనుక మరుగుదొడ్డి కట్టుకోవడానికి 15,000 రూపాయలు ప్రభుత్వం ఉచితంగా. కడపలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించి బాబాసాహెబ్ని అవమానపరిచిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని నగర కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీపతి ప్రకాష్ విలేకరుల సమావేశంలో డిమాండ్ చేశారు. లేనిచో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ నాయకులు వేమ శ్రీనివాసరావు, యాదాల రాజశేఖర్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కడప కలెక్టర్ గారు అమానుష్యంగా బాబాసాహెబ్ అంబేద్కర్ నిలువెత్తు విగ్రహాన్ని, అదేవిధంగా పెడస్టల్ని దుర్మార్గంగా దానిని ధ్వంసం చేయడం అనేటటువంటిది భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడికి కూడా అది చాలా అవమానకరంగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మేము ముఖ్యమంత్రిని ఒకటే డిమాండ్ చేస్తూ, అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు కడప జిల్లా కలెక్టర్ గారి మీద ఏం చర్య తీసుకుంటారో ఏమిటో మాకు తెలియదు, కానీ ఇది భారతదేశం యొక్క ప్రజానికానికి అవమానం జరిగినటువంటి పరిస్థితిగా భావిస్తా ఉన్నాం. ఇమీడియట్ గా మీరు ఏదైతే తొలగించారో, ఏదైతే అక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చారో ఆ విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించేంత వరదాకా కూడా కాంగ్రెస్ పార్టీ అంచెలంచెలుగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వస్తుంది. జత కలిసే సినిమా యూనిట్ తులసిరామ్ థియేటర్లో హల్చల్ చేసింది. చిత్రనాయకుడు అశ్విన్ బాబు, నటి స్నిగ్ధ, దర్శకుడు రాకేష్ శశి, నిర్మాత నరేష్ రావూరి, సంగీత దర్శకుడు ఎంసీ విక్కీ పాల్గొని హల్చల్ చేశారు. తులసిరామ్ థియేటర్ యాజమాన్యం, సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. థియేటర్ కి నేను వచ్చిన థియేటర్ కి నా సినిమాకి ఈ రోజు మీ అందరి ముందు లేదు, చాలా బాగా ఉంది. మీ అందరితో మాట్లాడదాం, మీ అందరికి థ్యాంక్స్ చెప్దామని వచ్చాను.
లోకేష్. ఒంగోలులోని బ్రిలియంట్ కంప్యూటర్స్లో నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. బ్రిలియంట్ కంప్యూటర్స్ ఎండీ న్యాయమతుల్లా కేక్ కట్ చేసి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. స్వీట్లు పంపిణీ చేశారు. నూతన సంవత్సరంలో విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలని బ్రిలియంట్ కంప్యూటర్స్ ఎండీ న్యాయమతుల్లా ఈ సందర్భంగా ఆకాంక్షించారు. వికలాంగుల సహాయార్థం గత 8 సంవత్సరాలుగా డాన్స్ పోటీలు నిర్వహిస్తున్న నిర్వాహకులను ఒంగోలు పార్లమెంట్ సభ్యులు వైవి సుబ్బారెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. నూతన సంవత్సరం సందర్భంగా వికలాంగులకు దుస్తులను పంపిణీ చేశారు. తర్వాత సింగరాజు వెంకటరావు గారు, అదేవిధంగా చంద్రశేఖర్ అశోక్ కుమార్, సివిల్ క్లబ్ సెక్రటరీ గారిని పెడవల్లి పరమేశ్వర చౌదరి గారు కూడా ఉంటే రావాల్సిందిగా కోరుతున్నారండి. సిబిఎన్ రీడింగ్ రూమ్ లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి మెగా సూపర్ డాన్స్ పోటీలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిబిఎన్ రీడింగ్ రూమ్ అధ్యక్షులు వేమూరి బుజ్జి, కార్యదర్శి సిహెచ్ అశోక్, తాలూకా సిఐ ఆంటోనిరాజ్, సింగరాజు వెంకట్రావు, డాన్స్ పోటీల నిర్వాహకులు కందుకూరి రాజశేఖర్, విజయ్, శివసాయి తదితరులు పాల్గొన్నారు. డాన్స్ పోటీలకు విశేష స్పందన లభించింది. గారు వేదికను అలంకరించినటువంటి వివిధ స్థాయిలో ఉన్నటువంటి ప్రతినిధులందరికీ సమాజ సేవ చేయడం కోసం ముఖ్యంగా వికలాంగుల్ని, అంగవైకల్ని ఈరోజు వాళ్ళని గుర్తించి వాళ్ళకి ఉచితంగా బట్టలు పంపిణీ చేయడం అనేది చాలా మంచి కార్యక్రమం. దీన్ని ప్రత్యేకంగా శేఖర్ మిత్ర మండలం నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అదేవిధంగా మనందరికీ ఎంతో ఆప్తుడు, ముఖ్యుడు సోదరుడు జాలయ్య మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఆయన ఎక్కడున్నా సరే భగవంతుడు ఆయన ఆత్మ ఇదేగా ప్రార్థించాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుతున్నా. మీరు చేసే యాక్టివిటీస్ కి వాళ్ళు వెన్నుదన్నుగా ఉండి 10 సంవత్సరం ఎన్నో కార్యక్రమాలు ఉండినా కానీ, ఎన్నో వ్యయ ప్రయాసాలు చేరినా కానీ జనాలందరినీ ఒక దగ్గరికి చేర్చి జనవరి 1 రోజు కోరుతున్నాం. ఇంకా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మన వైవి సుబ్బారెడ్డి గారికి, ఇంకా ఇతర మన సెక్రటరీ అశోక్ గారికి, వెంకట్రావు గారికి, భక్తుల మండలి గారికి కూడా నూతన ఉండి ఎన్నో సమస్యలను పరిష్కరించేటటువంటి దానికోసం ఆయన పోరాటం చేసినటువంటి వారు, వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి నివాళులు అర్పిస్తూ, అదేవిధంగా సేకరణ చేసేటటువంటి పార్టీ కార్యక్రమాల్లో బీసీ వర్గాల అభ్యున్నతికి వారు చేసేటువంటి వేమూరి బుద్ధి గారి చేతుల మీదుగా ఇవ్వాలి. జడ్పీటీసీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కంచెల శ్రీకాంత్ జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేస్తామని ఆయన అన్నారు. జిల్లా ప్రతినిధుల సహకారంతో జిల్లాను అభివృద్ధి పదంలో నడిపేందుకు జడ్పీటీసీ సభ్యులు తమ వంతు కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు. జడ్పీటీసీ మెంబర్ కందుకూరు, ప్రకాశం జిల్లా జడ్పీటీసీ సంఘం అధ్యక్షుడిని. ఈ 2016 నూతన సంవత్సరం అనేది మీ అందరికీ సుఖశాంతులతోటి, ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతోటి ఉండాలని చెప్పనేసి అందరికీ ఎంపీటీసీలకి, జడ్పీటీసీలకి, ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్సీకి, సాధారణ ప్రజానీకానికి అందరికి కూడా సుఖమైన జీవితం ఉండాలని చెప్పనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈరోజు నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. వాటిలో ఉదాహరణగా ముఖ్యంగా నిమ్స్ అనేది కేంద్ర ప్రభుత్వం అలాట్ చేయడం జరిగింది. తర్వాత రామాయపట్నం పోర్టు ఏర్పాటు కూడా విస్తృతంగా కృషి జరుగుతోంది. త్వరలో సంవత్సర కాలంలో కూడా దానికి సంబంధించిన పనులు స్టార్ట్ చేయడానికి తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో
మంత్రి గారు, జనార్దన్ గారు అందరూ కలిసి చాలా కృషికి ప్రకాశం జిల్లా అభివృద్ధి కోసం చాలా కృషి చేస్తున్నారు. తద్వారా మనకి వేలాది ఉద్యోగాలు, ఉపాధి అనేది ప్రకాశం జిల్లాలో దొరుకుతుందని చెప్పనేసి ఆశిస్తున్నాం. ఖచ్చితంగా 2-3 సంవత్సరాల్లో మనం ఒక అద్భుతమైన పిసిసి ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ గుర్రాల రాజవిమల్ నియమితులైనారు. ఈ మేరకు పిసిసి నుండి రాజవిమల్కి ఉత్తర్వులు అందాయి. మాజీ మంత్రి తనయుడైన డాక్టర్ రాజ్ విమల్ వృత్తిరీత్యా వైద్యునిగా సేవలందిస్తున్నారు. తన తండ్రి వారసత్వాన్ని రాజకీయాలలో చేరి సేవలందించేందుకు కాంగ్రెస్ పార్టీ తరపున ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో కొండేపి అసెంబ్లీ నియోజకవర్గం నుండి డాక్టర్ రాజ్ విమల్ పోటీ చేశారు. తనకు పదవి వచ్చేందుకు కృషి చేసిన నేతలందరికీ డాక్టర్ రాజ్ విమల్ తన కృతజ్ఞతలు తెలియజేస్తూ రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేస్తానన్నారు పిసిసి నూతన ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాజ్ విమల్. ఈ పార్టీలో, ఈ జాతీయ పార్టీలో మా నాన్నగారు జీవి శేషు గారు దాదాపు 40 సంవత్సరాల పైచీలుగా చేస్తున్న సేవలు మరి గుర్తుపెట్టుకొని, అలాగే మరి ఆయన రాజకీయ వారసుడిగా నేను మా నాన్నగారు 2009 అలాగే 94 నుంచి ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతిసారి ఆయనతో ప్రచారంలో పాల్గొంటూ 2009లో సంక్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రం విభజించబడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఘోర వైఫల్యాలు చవిచూస్తున్న సమయంలో మరి నా ఓటమిని కూడా నేను ఆలోచించకుండా కాంగ్రెస్ పార్టీ పట్ల ఉన్నటువంటి అభిమానం, మరి మాకు మా నాన్నగారికి అయితేనే మా కుటుంబానికి చేసినటువంటి మేళ్ళని గుర్తుపెట్టుకొని 2009లో ఓడిపోతామని తెలిసి కూడా మరి కొండేపు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. ఓటమి అనేది గెలిపోవటంలో అనేది సహజం. ఆ ఓటమిని చాలా సంతోషంగా స్వీకరించాం. ప్రతి ప్రజా ఉద్యమంలో ప్రజల సంక్షేమం కోసం ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడైనా వ్యతిరేక ధోరణిలో వెళ్ళినప్పుడు దాన్ని ప్రతిఘటిస్తూ జనం మధ్యలోకి వెళ్ళి అధికారులను నిలదీస్తూ కాంగ్రెస్ పార్టీ తరఫున అనేకమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. వీటన్నిటిలో భాగంగా మరి కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మా సేవలను గుర్తించి మా నాన్నగారి యొక్క సేవలను కూడా గుర్తులో పెట్టుకొని మరి నన్ను రాష్ట్ర కాంగ్రెస్ కార్యదర్శిగా నియమించినందుకు నిజంగా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాను. నాకు ఈ పదవి ఇచ్చి కొద్ది బాధ్యత పెంచినందుకు మరి వారి అడుగుజాడల్లో నడుస్తూ వారి కనుసనల్లో పార్టీని బలోపేతం చేసే దిశగా ముందుకు సాగుతామని మరొకసారి కొండేపి నియోజకవర్గ కార్యకర్తలందరికీ కూడా మరి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ అసోసియేషన్ రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ని విద్యుత్ శాఖ ఎస్సీ భాస్కర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిఈ కట్ట వెంకటేశ్వర్లు, ఏఈలు కేవీపీ రంగారావు, కె ప్రసన్న కుమార్, వినయ్ కుమార్ రెడ్డి, శ్రీనివాస్ ప్రసాద్, రామకృష్ణ, స్టాలిన్, మధుసూదన్, సందీప్, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా నగరంలోని అరవపాలెంలో ఉన్న ట్రినిటీ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు పరస్పరం ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సంవత్సరంలో ప్రాబ్లం అంటున్నారంటే నేను నీకు నీడగా ఉంటాను. అంతేకాదు ఇంకా కూడా ఆయన చెప్తున్నటువంటి మాట 7వ వచనంలో చూస్తే ఎవరు వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారంటే ప్రభు కాపాడుతానన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన పాపం తోటిల్లని ఏమంటున్నాడు ఆయన, 360 చూడండి ఎవరిని కాపాడుతానంటున్నాడు అని చెప్పని ఇక్కడ మనం చూసినప్పుడు ఎవరిని కాపాడుతానంటున్నాడు? తన భక్తుల ప్రాణమును. ఎవరైతే భక్తి అంటే ఏంటి? ఇప్పుడు భక్తి అనగా ఇహలోక మాలిన్యము అంటకుండా తను తాను కాపాడుకోవాలని ఎవరైతే ఆశిస్తారో అటువంటి భక్తి కలిగినటువంటి వారిని దేవుడు ఏం చేస్తానంటే కాపాడుతాను అని చెప్తున్నాడు. ఎలాగ కాపాడుతాను అంటున్నాడంటే 121వ కీర్తనలోనికి మనం వచ్చినట్లయితే అక్కడ ప్రభు చెప్తున్నటువంటి మాట 121వ కీర్తన 3వ వచనాన్ని చూసినప్పుడు ఆయన నీ పాదము తొట్టిల్లనేడు. నువ్వు ఈ యొక్క మార్గాల్లో నడుస్తూ ఉన్నప్పుడు, నువ్వు వివిధ రకాలైనటువంటి పరిస్థితుల్లో కొనసాగుతూ ఉన్నప్పుడు, ఈ సంవత్సరం అంతా కూడా ప్రభు చెప్తున్నటువంటి మాట నువ్వెక్కడ జారి పడకుండాట్లుగా ఘంటసాల వి రామకృష్ణ సంగీత సేవా సమితి ఆధ్వర్యంలో ఈ నెల 3వ తేదీ ఆదివారం సాయంత్రం 6 గంటలకు
సివిఎన్ రీడింగ్ రూమ్ ఆవరణలో సంగీత విభావరి ఏర్పాటు చేసినట్లు సాయి మాస్టర్ శేషరత్నం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సంగీత విభావరిలో ఘంటసాల వి రామకృష్ణ ఆలపించిన గీతాలను ఆలపిస్తారన్నారు. కావున కళాభిమానులు సంగీత ప్రియులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు. శ్రీ సరస్వతి శిశు మందిర్లో జరిగిన జిల్లా స్థాయి కరాటే పోటీలలో విజేత ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు పలు బహుమతులను కైవసం చేసుకున్నారు. ఎన్ భరత్, కె శివచందు, టి సాయికృష్ణ, సిహెచ్ యశ్వంతులు విజేతలుగా నిలిచారు. వీరిని స్కూల్ కరస్పాండెంట్ ఎన్ఏవి కొండయ్య, కరాటే మాస్టర్స్ వై వెంకటరెడ్డి, శిశీంద్రిలు అభినందించారు. ఇక సత్య న్యూస్ ముగించే ముందు ఈ బులెటిన్లోని ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 4వ తేదీన జిల్లాకు రానున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏర్పాట్లలో అధికారులు బిజీ. ప్రజా సమస్యల పరిష్కారం కోసం జన్మభూమి కార్యక్రమం 3వ విడత జన్మభూమి కార్యక్రమం ముక్తినూతలపాడులో ప్రారంభం. జిల్లాలోని అన్ని వర్గాల వారు సుఖశాంతులతో వర్ధిల్లాలని ఎంపీ వైవి సుబ్బారెడ్డి ఆకాంక్ష. సత్య న్యూస్లో నేటి మాట. సంపాదించగలిగి ఉండి సంపాదించకుండా ఆదర్శాన్ని నమ్మేవాళ్లు ఈ ప్రపంచంలో లేరు. సంపాదించలేని వాళ్లే సిద్ధాంతాలు మాట్లాడతారు. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని అప్డేట్స్తో మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.